సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్త ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీసుల్ని చట్టం ముందు బట్టలు తీసి నిలబెడతానని చెప్పి వ్యాఖ్యలు అయితే చేశారు. నిన్న ఆయన సెక్యూరిటీ లేదు, రోప్ పార్టీ లేదు, హెలికాప్టర్ని చుట్టుముట్టారు. అసలు వాళ్ళ కార్యకర్తలు వస్తున్నారా, లేకపోతే బయట జనం వస్తున్నారా, లేకపోతే దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా? ఒక విఐపి కదా ఆయన. రేపు ఇవాళ మీరుంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఎవరికైనా రక్షణ కల్పించాలి. ఎవరైనా ఒకటే, ఆయనైనా ఒకటే, ఈయనైనా ఒకటే, రక్షణ కల్పించాలి. ఈయనకంటే బాగా పనిచేయండి, పేరు తెచ్చుకోండి. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక్కటి కూడా చేయట్లే. మొత్తం అమరావతి దగ్గర డబ్బులు పోగు చేసి పెడుతున్నారు. ఎవరికి హాస్పిటల్ కూడా హాస్పిటల్కి డబ్బు అన్నారు. వాళ్ళు నోటీసులు ఇచ్చేసి పూర్తిగా ఆపేశారు. మరి పేదవాళ్ళు ఎలా బతుకుతారండి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి? ఆయన కూడా ఆలోచించి చేయాలి. కానీ పోలీసులు అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యం వాస్తవం, అది మాత్రం వాస్తవం, అది కరెక్టే. నేనున్నాను, నేను వెళ్ళి ఏదన్నా కేసు పెట్టాను అనుకోండి, వాళ్ళని వాళ్ళు ఇలా కొట్టారని, వాళ్ళు టీడీపీ అయితే వాళ్ళని కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి లోనేస్తారు. ఆ పరిస్థితి అసలు చెప్పేదేముంది? జనాలకు కనపడుతుందిగా పక్కాగా. చెప్పేదేముంది చెప్పండి? ఇసుక మద్యం అయితే భయంకరం. ప్రతి సందులో గొంతులో రాత్రి 1 గంటలకు కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. దానికి విచ్చలవిడి. జనాల ఆరోగ్యాలు ఏమంటాయి? అసలు ఆరోగ్యశ్రీని ఏమి చేయట్లా. ఆరోగ్యశ్రీకి జనాలకి ఏం ఉపయోగపడకపోగా ఆరోగ్యాలు చెడగొట్టే కార్యక్రమం మందు పెట్టాడు ఫుల్గా. ఆ మందు సందుల్లో గొంతుల్లో రోడ్ల మీద కూర్చుని తాగి పడిపోతున్నారు. ఆరోగ్యాలు పాడైపోతాయి. ప్రజలకి, ముఖ్యంగా ప్రజలకి సంక్షేమం, ఆరోగ్యం కాపాడాలి. అవి లేకపోతే జనం ఏం చేస్తారు? ఆ డబ్బున్న వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరు. మాబోటి పేదవాళ్ళు మేము చూపించుకోలేం కదా. మరి అది ఆలోచించాలి కదా. ఇసుక ఉంది, ఇసుక ఫ్రీ అన్నాడు, అది ఏమి లేదు. ఊకే విచ్చలవిడి దోపిడీ. ఎమ్మెల్యేలకి ఎవరికాడికి రీచ్లు అప్పచెప్పేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. పోలీసులు అన్నారని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. పోలీసులు వాచ్మెన్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాస్తవం అది. ఆయన వాళ్ళు నేను మాట్లాడుతున్నాను, ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు నా మీద కూడా దాడి చేసే పరిస్థితులు, అట్లా మాట్లాడిన వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. అందుకని ఆ టైం వచ్చినప్పుడు ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు చెప్పి ఎందుకు వాళ్ళతో గొడవలు పట్టడం, లేకపోతే వాళ్ళతో కొట్టించుకోవటం ఇవన్నీ అని ఎవరికాళ్ళు ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంటున్నారు, ఎల్లకాలం ఆ ప్రభుత్వం ఉండదు. వాస్తవేగా ఆయన చెప్పేది ఏమన్నా మనకు తెలియదేంటి? ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉండదుగా. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మళ్ళీ వర్షాకాలం కూడా వస్తుందిగా, అటు ఇటు ఉంటాయిగా. కాబట్టి అసలు అలా కాదు. ఆడు తప్పు చేసి, ఈయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవజ్ఞుడు, ఆయన తప్పు చేశాడు. ఆయన తప్పు చేస్తే నువ్వెందుకు తప్పు చేయాలి? నువ్వు మంచి చేసి జగన్ పేరు జనం మర్చిపోయేట్టు చెయ్యి. అంటే నువ్వు మంచి పనులు చేస్తే జగన్ మర్చిపోతారు. అది చేయాలి. కానీ మనకు చేతికి వచ్చిందని ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ మీద పడి దోపిడీ చేసి చంపేస్తే ఎంతమందిని చేస్తారు? అన్యాయం కదా. అది ఎంత మట్టుకు కరెక్ట్ ఉంది? అది చేయకూడదు. జగన్ గారు సంక్షేమ పథకాలు చేశారు, మీరు డబల్ చేయండి, సూపర్ 6 చేయండి, మీ పేరు తెచ్చుకోండి. ఈయన పేరు జనం మర్చిపోతారు, మీ వెనకాల పడతారు.